పండగలు అనేటువంటి పేరు దేవతకు ఆపాదింపబడింది కాదు. పర్వదినం ఎవరికి పర్వదినం? మనుష్యులకు పర్వదినం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాదులు ఈ 5 ఏ రోజైతే శుభ లక్షణాలను పొంది ఉంటాయో దానిని మనం పర్వదినం, పండుగ అంటున్నాం. అంటే ఫలితాన్ని పొందేటువంటి ఒకానొక శుభ పర్వం. దానికి కారణం ఏమిటి అంటే దానికి వెనకాల ఒక చరిత్ర మనకు పురాణాల్లో కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఏ పండగకైనా తీసుకోండి, ఒక దేవతను మనం ప్రాధాన్యంగా పెట్టి పూజిస్తూ ఆ దేవత ప్రాధాన్యంగా ఆ కాలంలో వచ్చినటువంటి వస్తువులతో చూడండి, ఇందాక మనం చెప్పాం దేశానికి వస్తు సమృద్ధి ఉండాలి, ధన సమృద్ధి కంటే కూడా. అదిగే రామాయణ మహాభారతాది విషయాలన్నిటినీ కూడా మనం పరిశీలన చేస్తే రామసేతువు కట్టడానికి కానీ కృష్ణ పరమాత్మ అరణ్యవాసంలో ఉన్నటువంటి పాండవులను 12 సంవత్సరాల కాలం పాటు వారికి సమృద్ధి కలగటానికి తపస్సుని ప్రధానంగా వస్తు సమృద్ధిని కలిగింప చేయటానికి ఉపదేశాలు ఎన్నో చేశారు. రామాయణంలో స్వామివారు 14 సంవత్సరాల వనవాసం చేసేటువంటి సందర్భంలో ఆ రోజు ధన ప్రాధాన్యంగా ఉండిందండి, వస్తు ప్రాధాన్యంగా. అంటే వనరులన్నీ కూడా మనకు వనాల్లో దొరికేవి. ఆ వనరుల ద్వారా నైపుణ్యం కలిగినటువంటి వారు ఏ కాలంలో వారికి ఏది కావాలో దాన్ని వారి యొక్క వృత్తి విద్య ద్వారా, అక్కడ రామచంద్ర ప్రభువు కుండం తయారు చేసుకున్నారా, విల్లును వారే తయారు చేసుకున్నారా, నిత్యాగ్నిహోత్రానికి అగ్నిని వారే తయారు చేసుకున్నారా, సంధ్యావందనం చేసుకోవడానికి కానీ మిగిలినటువంటి పండగలు ఇట్లా పండగలు చేసుకోవడానికి ఏ వనరులు ఎట్లా చేసుకున్నారంటే అప్పుడు అన్ని వృత్తికి సంబంధించిన విద్యలు ఒక పీఠాల ద్వారా మఠాల ద్వారా ఒక వ్యక్తి పూర్తిగా అభ్యాసం చేసేవాడు. గురుకులాల్లో విద్యార్థులకు వాళ్ళ పర్ణశాల వాళ్లే వేసుకోవాలి, వాళ్ళ ఆహార పాత్రలు వాళ్లే తయారు చేసుకోవాలి, వాళ్ళ భోజన పాత్రలు వాళ్లే తయారు చేసుకోవాలి, వారికి సంబంధించినటువంటి దుస్తులు వారే నేర్చుకోవాలి. అన్ని అభ్యాసంలో ఉండేవి పూర్వం. ఇప్పటి కాలంలో అట్లా కాకుండా అన్నీ సుఖంగా బయట దొరికేటువంటి బిజినెస్ ద్వారా అవన్నీ దొరకటం ఒకానొక కారణమైతే కాల గమనంలో మనం దానికి అనుకూలంగా వెళ్తూ ఉన్నా దాని యందు మనకు అభిరుచి లేకుండా పోయింది చూసారా. ఇది జిజ్ఞాస లేకపోవటం అనేటువంటిది ఒకానొక కారణం. కాబట్టి ఇవన్నీ పూర్వకాలంలో ఒకచోట దొరికేవి, ఈరోజు దొరకటం లేదు. కాబట్టి ఈ పండగల యొక్క పర్వదినాలు అంటే వాళ్ళు ఏదైనా ఒక విజయాన్ని సాధించారు. ఇప్పుడు సంక్రాంతి చేస్తున్నాము, పంటలో నుంచి వచ్చిన పరిపూర్ణమైనటువంటి ఫలసాధనాన్ని పూజించేటువంటి విధానం. అదే శివరాత్రి చేస్తున్నాము, ఆ శివరాత్రిలో మనము యొక్క జ్ఞాన చైతన్యాన్ని కలగజేసుకోవటానికి పరమశివుణ్ణి ఆరాధించుకునేటువంటి పద్ధతి. చైత్రమాసం, వైశాఖ మాసం ఇలా ప్రతి మాసాల్లోనూ మనం మాసోత్సవాలు చేసుకుంటూ ఉన్నాము అంటే కారణం ఏమిటి? సనాతన ధర్మంలో ఎన్ని విధానాలైతే మనకు చెప్పబడి ఉన్నాయో అన్ని విధానాలను పండగలని ఆధారం చేసుకొని లోకంలో ధర్మ ప్రవృత్తికి హేతుకంగా ఎక్కువ పండగలు మన వాళ్ళు పెట్టారు. 360 రోజులుంటే దాంట్లో రమారమి మనకు ఒక 200 రోజులు ఏదో ఒక ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అష్టమి ఇత్యాది పర్వదినాలు మనకి ఏదో ఒక మాసంలో 1-2 పండుగలు వస్తూనే ఉన్నాయి, వ్రతాలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా తత్తద్దేవతాత్మకమైనటువంటి విధిని అనుసరిస్తూ అంటే పూజా విధిని అనుసరిస్తూ చేయవలసినటువంటివి 3 ప్రధానంగా వేదం చెప్తున్నటువంటి మాట: యజ్ఞం, దానం, తపస్సు. ఈ మూడింటిని మనం ఆచరించటానికి రోజు చేయాలి అంటే కొంతమంది వృత్తిగా నిత్యము ఉన్నటువంటి వాళ్ళు, వృత్తి అంటే మళ్ళీ దానికి వేరే ఆలోచన చేయటానికి లేదు, అలవాటుగా అభ్యాసంగా చేసుకునే వాళ్ళు చేస్తూ ఉన్న సకల జనానీకానికి కూడా ఉత్సాహము, దుఃఖ నివారణం, సుఖప్రదాయకం. అంటే మనసు సుఖంగా ఉన్నది అంటే బలం పెరుగుతుంది, మనసు దుఃఖంగా ఉన్నది అంటే బలక్షయం జరుగుతుంది. అందుకే భారతదేశంలో 360 రోజుల్లో ఎక్కువ పండగలు ఆయా దేవతా అవతారాలను దుష్ట సంహారాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎప్పుడో జరిగినటువంటి గాథను గుర్తు చేసుకుంటూ ఈరోజు కూడా ఆ శుభపర్వం వచ్చినప్పుడు కొంచెం మనం ఏదైనా ధర్మాన్ని ఆచరించినట్టయితే ఆ శుభపర్వము మనకు అఖండమైనటువంటి యశస్సును
కీర్తిని రెండిటిని ఇస్తుంది అని మనకు పురాణాలన్నీ చెప్తున్నాయి కనుక ఆ రోజు ఆ వ్రత కథను చదువుకొని, లేదు అంటే ఆ దేవతను దర్శనం చేసుకొని, దేవత ఇష్టమైనటువంటి అర్చనా విధానాన్ని సలిపి మన బంధుమిత్ర పరివారాదులతో మనం సుఖంగా వండుకొని తిని దానము చెయ్యటము అనేటువంటిది యజ్ఞ దాన తపోకర్మలు వేదానికి మూలములు. వేదోకిలో ధర్మమూలమని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ధర్మము అనేటువంటిది వేదమే, అది సనాతనమై ఉన్నది కనుక సనాతన ధర్మము అంటే వైదిక మార్గము. ఆ వైదిక మార్గంలో 3 మార్గాలు చెప్పబడి ఉన్నాయి. ఆ 3 మార్గాలలో యజ్ఞము దానము తపస్సు 3 మార్గములు. ఈ యజ్ఞము పూజ, యజ అనేటువంటి ధాతువు పూజ సంగతి కరణ దానార్థేషు చ అని. ఏదైనా ఒక సత్సంగం చేసినా, ఒక పూజ చేసినా, దానము చేసినా అది యజ్ఞంతో సమానమే. కాబట్టి పండగల్లో మనం ఏం చేస్తున్నాం? పూజ చేస్తున్నాం, అది యజ్ఞం. మన బంధుమిత్ర పరివారాదుల్ని పిలుచుకొని మిగిలిన వారికి అన్నదానాది అన్న సంతర్పణ విధానంలో మనకు కలిగినటువంటి దానిని దానం చేస్తున్నాం. భగవంతుణ్ణి ధ్యానిస్తున్నాం. ఇక్కడ పండగలో ఏముందండి? యజ్ఞం, దానం, తపస్సు, కర్మలు ఉన్నాయి. అది ఆయా సందర్భంలో ఆయా తిథివార నక్షత్రాలలో ఎవరిని ధ్యానం చేస్తే పుష్టికరమైనటువంటి ఫలం వస్తుందో ఆ పుష్టికరమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి రోజు గనుక పర్వము. ఇప్పుడు మహాగణపతి నవరాత్ర పర్వములు. ఈ 9 రోజులు పరమాత్మను అర్చిస్తూ, పరమాత్మ ప్రీతికరమైనటువంటి దానము చేస్తూ, పరమాత్మను శక్తిని పెంచేటువంటి ధ్యానము చేస్తూ, ధ్యాన దాన పూజా కర్మల ద్వారా మనము మన శరీరంలో ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తికి కేంద్రములుగా ఉన్న దేవతా శక్తులని మన దేహానికి బలముగా మార్చుకునేటువంటి పర్వములు ఏవైతే ఉన్నాయో వాటినే పూర్వకాలంలో ఋషులు పండగలు అని పిలుస్తూ, అది దేవతా ప్రీతి కొరకు కాదయ్యా, నీ దేహ పుష్టి కొరకు. అందుకే చూడండి, ఏ ఏ కాలంలో నైవేద్యాలు మనం పెడుతున్నామో అవన్నీ కూడా దేహానికి ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ చెప్తున్నట్టుగా మినరల్సు, ప్రోటీన్సు, సాల్ట్సు, విటమిన్సు ఏవైతే కావాలో అవన్నీ ఆయా కాలాల్లో ఆ పండగల్లో పెట్టారు. అది దేవతకు నైవేద్యం పెట్టమని కాదు. మీ దేహంలో మోకాళ్ళల్లో గుజ్జు లేనటువంటి వారికి, మోకాళ్ళ నొప్పులు వస్తున్న వారికి వెలగపండు తింటే మోకాళ్ళలో గుజ్జు వస్తుంది. ఈ గణపతి పండగ రోజు మనం పెట్టేటువంటివన్నీ కూడాను వెలగ పండ్లే. అటువంటి సంబంధమైనటువంటి గుజ్జును పెంచేటువంటి పళ్ళు. స్టీమ్డ్ ఫుడ్ అంటున్నాం, ఆవిరికి పెట్టినటువంటి కుడుములు. ఆ కుడుముల్ని తినటం వలన ఆవిరికి నూనె లేని పదార్థం, తర్వాత ఆవిరికి పెట్టినటువంటి పదార్థాలు తినటం వలన ఉదర సంబంధమైనటువంటి, ఆయన లంబోదరుడు, ఉదర సంబంధమైనటువంటి వ్యాధులని కలగజేయకుండా ఆవిరికి పెట్టిన పదార్థము దేహానికి పుష్టినిస్తుంది అని. ఇంకా చెట్లు ఆకులతో ఓషధులతో పూజ చేస్తున్నాం. అంటే వాటిని ముట్టడం వల్లనే మనకు ఎన్నో రోగాల నుంచి, వైరస్ల నుంచి దూరం అవుతుంది. ఎందుకంటే వర్షాకాలంలో అనేక రకాలైనటువంటి వ్యాధులు మనకు లోకమంతా కూడా సంచరిస్తూ ఉంటాయి. చూడండి, రాబోయేటువంటి కాలం మరల కూడా మనకు నవరాత్రి కాలం. ఈ నవరాత్రి కాలాల్లో అమ్మవారిని పసుపు కుంకుమతో అర్చన చేస్తాం. పసుపు, ఇప్పుడు మనమేమో ఓషధులతో అర్చన చేశాం, ఆ తర్వాత పసుపు కుంకుమతో అర్చన చేస్తున్నాం. ఆ పసుపుతో అమ్మవారిని మనం తయారు చేసుకొని కుంకుమతో అర్చన చేయటం. కుంకుమ తయారయ్యేది పసుపు నుంచి. కాబట్టి తద్వారా మనకు దేహంలో అనేక రకాలైనటువంటి పీడల్ని ఉపవాస వ్రతం చేస్తున్నాం. ఉపవాస వ్రతం రోగక్షయం, తద్వారా పసుపు ఇత్యాది ద్రవ్యాల చేత అర్చింపబడటం, ఆ వాసనలు పీల్చటం, తద్వారా మనము 9 రోజులు ఇక్కడ గణపతి నవరాత్రాలు అంటే పుత్రుడి యొక్క నవరాత్రాలు, తర్వాత మాత యొక్క నవరాత్రాలు 9, 9, 18 రోజులు మనం దీక్ష చెయ్యటం, తద్వారా దేహంలో ఉండేటువంటి సకల బలక్షయ కారకములైనటువంటి రోగాల్ని నశింపజేసుకొని మరల 1 సంవత్సర కాలం పాటు మేధ, శ్రద్ధ, ప్రజ్ఞ, యశో, విజ్ఞానాదులతో లోకానికి, మన ధర్మానికి సేవ చేసేటువంటి బలాలు. 1-2 ఉదాహరణలు చెప్పాం ఎందుకు అనేకమైన పండగలు వస్తున్నాయి. పైగా ఇవన్నీ ఉపవాస వ్రతాలు. దీని తర్వాత చూస్తే కార్తీక మాసం. కార్తీక మాసంలో నక్త ఉపవాసం. మిగిలిన రోజులు దివా ఉపవాసం చేస్తే కార్తీక మాసంలో నక్తం అనేటువంటి పేరుతో చేస్తుంటాం. అది కూడా చూడండి, ఓషధి వనస్పతులతోనే ఉపవాసం. ఆ వన భోజనాలు చేయటం,
ఉసిరిక పూజ చేయటం, బిల్వపత్రాలతో అర్చించటం, ఎక్కువగా కూడా ఈ నీటి సమృద్ధి కలిగి ఉంటుంది కనుక ఆ నీటి సమృద్ధిని తీసుకొని వెళ్ళి పరమాత్మకు మనం అర్పణ చేస్తూ నిరంతరము కూడా ఆ జలస్వరూపాన్ని ఆరాధించేటువంటి పద్ధతి. మరల మార్గశిర మాసం అంటే మాసోత్సవము, పక్షోత్సవము, వారోత్సవము, సంవత్సర వార్షికోత్సవాలు చూడండి ఎలా పెట్టుకుంటూ వచ్చారో. 360 రోజులు మనం చూస్తే 360 రోజులు నీ శరీరాన్ని పుష్టి కలిగించేటువంటి వ్రతాలే మన వారు పెట్టారే. అదే ఋషిప్రోక్తములు. కాబట్టి భారతదేశంలో 300 ఎక్కువ పండగలు కాదండి, 360 రోజులు 360 పండగలు ఉన్నాయి మనకు. ఆఖరికి ఈ భాద్రపద మాసంలో గణపతి నవరాత్రాలని మినహాయించి చూస్తే మనకు పితృపక్షాలు. ఈ భూమి ఎప్పుడూ కూడా ధర్మానికి ముగ్గురిని మనం ప్రమాణంగా తీసుకుంటాం. 1 మనుష్యులు, 2 ఋషులు, 3 దేవతలు. ఇదే సనాతన ధర్మంలో యజ్ఞము దేవతలకు, దానము మనుష్యులకు, ఋషులు తపస్సుకు. ఈ మూడిటిని పర్వదినాల్లో పెట్టారు. కాబట్టి దేవతలకు యజ్ఞం చేయటం, పూజ చేయటం, మనుష్యులు జీవిస్తున్నారు కనుక మనకు కలిగినటువంటి దాన్ని మనుషులకు దానం చేయటం, ఋషిప్రీతిగా మనం తపస్సు చేయటం. అందుకే ఋషులు ఎవరు? మనుష్యుల యొక్క మూలకర్తలు. దేవతలు ఎవరు? ఋషులకు విజ్ఞానాన్ని అందించినటువంటి దివ్యస్వరూపులు, అంటే దివ్యాత్మలు వారు. అంతరిక్షంలో, ద్యులోకాల్లో, అన్యలోకాల్లో, ఆ లోకాలని కూడా ఎక్కడున్నాయని వేదాంత శాస్త్రంలో మనం పరిశీలన చేస్తే మీ మనస్సులోనే ఉన్నారట. అందుకే మనస్సుని పవిత్రంగా చేసేటువంటి కాలం ఏదైనా ఉన్నది, ఆ మనస్సునందు తపస్సు, దానము, దేవప్రీతి ఈ 3 కలిగి చరించినటువంటి అంతకాలము కూడా మనస్సు సుఖంగా ఉంటుంది. ఈ లోపాలనే మనము మనోదౌర్బల్యంగా పిలుస్తూ ఉంటాం. అది దుఃఖానికి హేతువు. భగవద్గీతను మనం చూసాము అంటే, నాయన అర్జున, క్షుద్రం హృదయ దౌర్బల్యం అన్నారు. క్షుద్రము అంటే నిన్ను నువ్వు నశింప చేసుకునేటువంటి ప్రవృత్తిలోకి ప్రవేశించటం. అది లేకుండా మనకు పురాణ ఋషులైనటువంటి వారు, అంటే పురాణంలో పూర్వకాలంలో ఉన్నటువంటి ఋషులు, నాయన కొద్ది కాలమైనా సరే మీరు ఈ యొక్క పర్వదినాలను ఆచరించటం ద్వారా సుఖంగా, సంతోషంగా, అందరూ కలిసిమెలిసి వసుదైక కుటుంబకంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది కనుక మన భారతదేశంలో యుగాల యుగాల యొక్క భవిష్యత్ దృష్టితో పెట్టుకొని ఈ పండగలను మానవ హితార్థము మాత్రమే పెట్టారు. తద్వారా ఉపయోగపడేది మనమే తప్ప దేవతలకు ఏదో మన ద్వారా ఉపయోగం పొందుతున్నాము, ఈ పండగల ద్వారా ఏదో దేవతలకు మనం చేస్తున్నాము అనేటువంటి అపోహ మానుకొని ఇది కేవలం ఆత్మ మనో రక్షణార్థం, ధర్మరక్షణార్థం అని భావించాలి.